న్యూస్. హౌస్ అరెస్ట్ పై వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రంగా స్పందించారు. తనని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధానిపై రీసెర్చ్ కోసం అమరావతి క్యాపిటల్ కమిటీ కాంగ్రెస్ తరపున వేశామని, కమిటీ తరపున అమరావతి విజిట్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఒకవేళ ప్రొటెస్ట్ చేస్తే చంపేస్తారా, ధర్నాలు ప్రొటెస్టులు చేసే హక్కు లేదా అంటూ నిలదీశారు. ఒక పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసుల జుల్ము జరిగింది. దీనికి చంద్రబాబు గారు, హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. ఈ జులుం మా మీద ఎందుకు జరిగింది? నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు? 2 రోజులైంది మా పార్టీ తరపున మేము అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం. మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి, అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి, యాక్షన్ ప్లాన్ అయితేనేమి, పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి, ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది. ఇది 28వ తేదీన వేశాము. ఈరోజు 30వ తేదీ. మేము ఒక కమిటీని వేసుకుంటేనే, అమరావతి క్యాపిటల్ కమిటీని వేసుకుంటేనే మీకింత భయం అయితే మరి మీరు ఏమి దాచిపెట్టాలని చూస్తున్నారు? ఇది మీకే అవమానకరం. నెవర్ ఎవర్ డూ దిస్ అగైన్. హౌస్ అరెస్ట్లు ఎందుకు చేస్తారండి? మాకు ఏ హక్కు లేదండి? ధర్నాలు చేసుకునే హక్కు లేదా? ప్రొటెస్టులు చేసే హక్కు లేదా? ప్రజల తరపున ప్రశ్నించే హక్కు లేదా? నియంతల్లా మారకండి. పొద్దున 8 గంటల నుంచి 8 గంటలకో 7:30కో నాకు తెలిసింది. అప్పటి నుంచి వెహికల్స్ లో పోలీసులు ఉన్ననే ఉన్నారు. ఎన్నిసార్లు మేము బయటికి వెళ్తామన్నా హౌస్ అరెస్ట్ అని చెప్తూనే ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ రైట్. మీకున్నది పోలీస్ ఫోర్సు, లా అండ్ ఆర్డర్ కాపాడడానికి. ఇప్పటికే మహిళల మీద జరిగే అత్యాచారాలలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. మీ శ్రద్ధ, మీ దృష్టి అంతా ఆడవాళ్ళని రక్షించడంలో పెట్టండి, ఆడవాళ్ళ మీద చేతులు చేసుకోవడంలో కాదు. మీ మీద చేసుకుంది లేడీ పోలీసులు లేకపోతే మగ పోలీసులు? ఏ లేడీ పోలీసులు అయితే చేతులు కదా చేసుకునే హక్కు ఎవరిచ్చారండి? ఇది అన్కాన్స్టిట్యూషనల్ కదా? కాన్స్టిట్యూషన్ నాకు రైట్ ఇవ్వలేదా? నా ఇంటి నుంచి నేను బయటికి పోవడానికి పోలీసుల పర్మిషన్ కావాలా?